చివరి వారంలో వృశ్చిక రాశి వారికి జరిగే 4 సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. జూన్ చివరి వారంలో మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఈ సంఘటనల కారణంగా వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. అలానే వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ముఖ్యమైన అంశాల గురించి కొంతమంది వ్యక్తులతో చర్చలు జరపడం జరుగుతుంది. అలానే కుటుంబ పరంగా కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే కొంచెం కఠినమైన పరిస్థితులు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి జూన్ మాసం చివరి వరకు కూడా వ్యాపార విషయంలో కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకున్న విధాలుగా లాభాలు లేకపోవడం, అలానే పనివారు సరిగ్గా దొరకకపోవడం, వ్యాపారంలో పని భయం అనేది అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా జూన్ చివరి వారం నుండి ఒక్కొక్కటిగా మార్పు చెందే అవకాశం కనిపిస్తుంది. అలానే వ్యాపార పరంగా పార్ట్నర్ల మీద నమ్మకం కోల్పోవడం, పార్ట్నర్లతో విభేదాలు, ఇటువంటివన్నీ కూడా చాలా అధికంగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి నూతన పార్ట్నర్షిప్ల విషయంలో మాత్రం ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. అలానే వ్యాపారస్తులకి దూర ప్రాంత ప్రయాణాలు కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. నూతన ప్రారంభాలు, నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని సరిగ్గా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు జరుపుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రం, మిషనరీ, టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు విజయవంతంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాశివారు ఎప్పుడు కూడా అభివృద్ధికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. నిరంతరం కూడా తమ అభివృద్ధితో పాటు పక్కవారి అభివృద్ధిని కూడా ఎంతో అధికంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి పరీక్షలు రాసి ఉంటారో ఫలితాలు అనేవి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రావడంతో ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల క్రమశిక్షణ, సమయపాలన అనేది మనకు అధికంగా కనిపించడం వల్ల వీరు ఎక్కువగా కూడా గురువుల మాట వింటూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై స్థాయి అధికారులతో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే తోటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీకు అధిక పని కలిగించే విధంగా ప్రయత్నాలు చేయడం లేదా పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులు చేయడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేవారికి చెరువుల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొంచెం అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి కొన్ని భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ప్రభుత్వానికి సంబంధించి
ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇతర వ్యక్తుల కారణంగా కుటుంబంలో తరచూ వివాదాలు ఏర్పడతాయి. అలానే ఆర్థిక పరంగా కూడా తోబుట్టువుల మధ్య వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఖర్చులు జరుపుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే ఈ సమయంలో తోబుట్టువులతో మాత్రం అసలు ఎటువంటి వివాదాలు పెట్టుకోకండి. ఎందుకంటే భవిష్యత్తులో మీరే బాధపడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి కష్టాన్ని అర్థం చేసుకొని వీలైనంత వరకు కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారంగా ఉంటుంది. సంతాన పరంగా అయితే ఎలాంటి బెంగ ఉండదు. జీవిత భాగస్వామి సంతాన బాధ్యతను తీసుకోవడం వల్ల వారిపై మీకు ఎటువంటి ఒత్తిడి ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రోకర్ల ద్వారా మోసాలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వివాహాలకు చాలా వరకు ఈ సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రేమ వివాహ ప్రయత్నాలు ఇంట్లో ప్రారంభించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. రాజకీయ పరంగా ఎంతో కష్టాన్ని అనుభవిస్తారు. అయితే దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు ప్రతిష్టాత్మకమైన పదవులు స్థానాలు పొందబోతున్నారు. అలానే రాజకీయ పరంగా కూడా ప్రజల నుంచి మంచి మద్దతు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళారంగ పరంగా చేసేటువంటి ప్రాజెక్టులు అన్నింటిలోనే కూడా సక్సెస్ అనేది రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ సమయంలో కళారంగ పరంగా మీరు కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు కూడా పొందుతారు. క్రీడా రంగం వారికి ఈ మాసం అంతా కూడా అద్భుతంగానే ఉండబోతుంది. వృశ్చిక రాశి వారి ఆరోగ్యానికి సంబంధించి పెను మార్పులు అయితే సంతరిస్తాయి. ఏవైతే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నయమైపోవడం లేదా తగ్గుముఖం పట్టే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మించడానికి కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆర్థికంగా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం నూతన నిర్మాణాలకు కానీ లేదా కొనుగోలుకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు లేదా కొనుగోలు చేసేవారు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.